నేల ఇచ్చినా గాని ఇట్ట గుడిసేసుకొని మేము ఉంటాము. ఆ! దాన్ని మేము ఇచ్చినాము, మీరు కట్టించుకోలే, అది మాకే చెందుతాది అని మళ్ళా మీరే తోసుకుంటారు. Our government is saying everything is fine here. भारत में सब अच्छा है, सब चंगा सी। ఇంకా మాకు గవర్నమెంట్ నుండి అయితే ₹1 ఆదాయం అయితే ఏం లేదు సార్. ఆ, చేసుకుంటే తినాలా, లేకుంటే లేదు. సంవత్సరం పనులు చేసుకుని బొమ్మల వ్యాపారమే చేసుకోవాలా, ఇంకా ఏం లేకుంటే లేదు సార్. తీవ్రంగా ఉంది మా పరిస్థితి. అప్పులలో కాబట్టి అన్నారు. Ganesh Chaturthi played a significant role in India's freedom struggle. In the year 1893, Bala Gangadhar Tilak started the Ganesh Chaturthi. Hey, why are you constantly changing the channel? What are you searching for? Entertainment or the truth? Entertainment. Truth. Good. Welcome to the big studio. Uncle, donate some money Oh, why? for Ganesh Chanda. In India, it is not just a name, it's an emotion. Ganesh Chaturthi is not just a festival, it's a culture. But in the south, he is the remover of obstacles, the guardian of beginnings, the first step into wisdom. From the laughter of the children to the trembling hands of the old devotion rises in his name. Jai Bolo Ganesh Maharaj ki Jai! Not only the country, but foreigners also taste the beauty of Hinduism. Ganesh Chaturthi is not just celebrated, it is lived. It brings health, prosperity, happiness, and above all, strength. This festival unites people beyond language, beyond borders. It carries culture with pride. ఓం గణానాన్వా గణపతిం మవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదజాజనం. It drives an economy with trade. And in history, it carried the courage of a nation. In 1893, Ganesh Chaturthi became more than worship. It became a movement, fueling India's struggle for freedom. But behind today's celebration, there are unheard voices. 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువైంది. ఏమిటి ఎక్కువైంది అని అంటే, ఈ యొక్క మంటపాల్లో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకోవడం. కరోనా నుంచి తేరుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా 3 సంవత్సరాలు అట్లా టైం పడుతుంది అప్పులు కట్టడానికి. మాకు సహాయ సహకారం ఏమీ లేవన్న. ఎలా కష్టపడుకోవటం చేసుకోవటం అంతే. ఇంట్లో మా నాన్నకి
లివర్ ప్రాబ్లం తోటి ఆయన బాధపడుతున్నాడు. ఆయనకి సుమారుగా డబ్బు ఖర్చు చాలా అయిపోయింది, లక్షలలో. ఆరోగ్యశ్రీ కార్డు కింద చెల్లదంట. What the media and politicians show you is one story. This documentary uncovers the others. We will investigate the right way to celebrate and the wrong practices that harm it, the economy behind Ganesh Chaturthi and who gains from it, the hidden struggles of seasonal workers. First, let me know the priest's point of view. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ యొక్క విఘ్నేశ్వరుణ్ణి పెట్టడం అనేటువంటిది లేదా మంటపాలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఎలా ఉద్భవించిందంటే, పూర్వము బావులు ఉండేటువంటివి లేదా చెరువులు ఉండేటువంటి, ఆ బావులు చెరువులు మట్టితో నిండి ఉంది. దాన్ని పూడిక తీయడము అంటారు మనం. ఆ పూడిక తీసినప్పుడు ఆ పూడిక తీసినటువంటి మట్టితో ఆ మట్టి విఘ్నేశ్వరుని చేయడం వల్ల ఆ పూడిక తీయడం అనేటువంటిది, మళ్ళీ జల ఉద్భవించడం అనేటువంటిది, ఆ తాగునీటి సమస్య లేకుండా ఉండడానికి ఇది ఒక మార్గం అని చెప్పేసి ఆ యొక్క మట్టితో విఘ్నేశ్వరుని చేస్తూ వచ్చినారు. తర్వాత విఘ్నేశ్వరికి షోడశ నామాలు, షోడశము అంటే 16 నామాలతో కూడినటువంటి ఒక విఘ్నేశ్వరుని ఆరాధన ఉత్తమము అని. మళ్ళీ మనం ఏం చెప్తాం, ఏకవింశతి అంటే 21 పత్రాలతో స్వామివారికి ఆరాధన చేస్తాం. ఎందుకు 21 పత్రాలతో చేస్తున్నాము? మనకు పూర్వం ఏమిటి ఉన్నటువంటి విషయం ఏమిటి? ఆయుర్వేదం ముఖ్యమైనటువంటి మూలికలు, ఆయుర్వేదానికి సంబంధించే అనారోగ్యాలను ప్రారదోరేటువంటి వారు దానితోటి. అలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుండేది, ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క విశిష్టత. రావి ఆకుకు, మర్రి ఆకుకు, జువి ఆకుకు, తులసి ఆకుకు, అట్లా కొన్ని ఆ ఆకులకు కొన్ని రోగాలను తగ్గించేటువంటి యొక్క శక్తి ఉండేటువంటి. For children, Ganesh Chaturthi is not just a festival. It is a heartbeat, an emotion that grows with them. In a world where distractions surround every young mind, these children save coins, rupee by rupee, not for toys, not for gadgets, but for something greater. They save to bring Lord Ganesha home, to feel part of something bigger than themselves, to light up their streets with devotion. వినాయక చవితి అంటే యూత్ ఫెస్టివల్. ఇది ముఖ్యంగా వినాయక చవితి అంటే ఈ జనరేషన్ కి యూత్ ఎక్కువ ముందు ఉంటుంది. ఇప్పుడు మేము పెద్దవాళ్ళు ఉంటాం, యూత్ లో చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పోరాలు ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటారు, అన్న ధూళిపేటలో వెళ్ళినారా అన్న. ధూళిపేట పోవడం ఒక ఎమోషన్. అది హైదరాబాద్ విగ్రహం చేస్తున్నాం అంటే ఒక పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక ఉత్సాహంగా ఉంటుంది. ధూళిపేట అంటే ఒక విగ్రహం చేస్తున్నాం అంటే మేము ధూళిపేట తెచ్చినాం, మా రేంజ్ ఉంటుందని చెప్పుకుంటారు. కానీ ధూళిపేటకి బుక్ చేసినాక చిన్న పిల్లలు వస్తారన్నా, బుక్ చేసినారన్నా, ఇప్పుడు ఎట్లుందన్నా, ఫోటో అయిపోయినా, మన విగ్రహం బాగుందా, వాళ్ళ విగ్రహం కన్నా మన విగ్రహం పెద్ద ఉందా, ఇట్లా వాళ్ళకన్నా మన హైలైట్ ఉందా అనేసి అయితే చేస్తామన్నా మనము. వాళ్ళకన్నా మన గ్రాండ్ చేయాలన్నా, పోయిన సంవత్సరం గ్రాండ్ చేసినారు అని పిల్లలే మనల్ని ఇంకా ఉత్సాహం పడుస్తారు కొద్దిగా గ్రాండ్ చేయాలని చెప్పి. మనం ఆ పిల్లలు చెప్తున్నారా, మన పిల్లలే, వాళ్ళక మనం కూడా చేయాలి మంచిగా. వాళ్ళ పక్కన సంది వాళ్ళు హైలైట్ చేస్తే మనం దానికన్నా హైలైట్ చేయాలా. అది కాకుండా వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్స్ పెడితే వాళ్ళు ఏమైనా అన్నప్రసాదం పెడతారు. అన్నప్రసాదం పెడితే మనం కూడా వాళ్ళు ఈసారి మనం కూడా అన్నప్రసాదం పెడదాం అన్న. వినాయకుడు ముందర పెట్టడం చాలా మంచిది. మామూలు ఫెస్టివల్స్ అన్ని నాన్ వెజ్ పెడతారు, వినాయక చవితి మాత్రమే ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది. ఒక ఏ జంతు ప్రాణి హాని కనకుండా మంచిగా ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది. ఇదే మన వినాయక చవితి గొప్పతనం. For them, it's not a duty, and in their eyes, Ganesha is more than an idol. He's their friend, their protector, their pride. A joy that burns brighter than fireworks. మా పిల్లలందరూ స్నేహంగా మంచి మనసుతో వినాయకుడిని అందరు కలిసిమట్టుగా పని చేసుకుంటారు. జై గణేష్ మహారాజ్ కి జై. Ganesh Chaturthi is faith, but it is also fortune. Every year, this festival ignites one of the biggest economic engines in India. In 2025,
The celebration is projected to move 1 to 1.5 lakh crore. That is not just a devotion, it is an economy in motion. మనం చెప్పినట్టే అండి, వినాయక చవితి కుల మతాలకు అతీతంగా జరుపుకుంటామండి. ఇక్కడ మనం చెప్పినట్టే ఒక్కొక్కరు 10 విధంగా డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటుంటాం కదంటే, అదే విధంగా ఒక్కొక్కరు ఒక పని. ఇక్కడ చూసినట్టయితే ముందు రోజు పూజకు సామాన్లు తెచ్చేది కొంతమంది పిల్లలు అయితే, అదే విధంగా డెకరేషన్ కి సహకరించే వాళ్ళు కొంతమంది, అదే విధంగా మనం చూస్తున్నట్టే సందు మొత్తం లైటింగ్ కి సహకరించి మొత్తం అన్ని పనులు చేసే వాళ్ళు ఒక బ్యాచ్ అండి. ఇలా ఒక్కొక్కరు ఓ విధంగా పనులన్నీ డివైడ్ చేసుకొని ఎవరికి ఏమి హాని రాకుండా, ఎవరు ఏమి ఇబ్బంది పడకుండా అందరం కలిసి చేసుకుంటామండి. Idols from small clay ones to a major plaster of Paris giants worth 20,000 crore and unique decorations touching 50,000 crore. From sweets, groceries and clothes crossing 60,000 crore to travel, tourism and feasts adding 30,000 crore. Every coin, every sale, every job begins with the sound of a temple bell. సో మనం వినాయక చవితి నుంచి మనం ఇంకోటి ముఖ్యంగా ఒకటి తెలుసుకోవచ్చు అండి. అదేంటంటే కుల మతాలకు అతీతంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కమిటీలోని డెకరేషన్, లైటింగ్ కానీ ఇవన్నీ మనకి మన్సూర్ అన్న అని ఒక అన్న వస్తారు. సో ఆయన్నే మాకి చేస్తారు. అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కమిటీకి ఒక ఆచారం ఉండేది. అదేంటంటే అంటే మేము పెట్టుకున్నాము, ప్రతిసారి మాకు ఇక్కడ రేష్మా అంటే అని ఉండేవాళ్ళు. మేము ఎప్పటికైనా సరే ఆవిడ చేతితో చేస్తే, ఆవిడ ముస్లిమ్స్ అయినప్పటికీ మేము మొట్టమొదటిగా చందా స్టార్ట్ చేసేది ఆవిడతో. నేను ఫస్ట్ ఆవిడతో ఆవిడ ఎంత ఇవ్వని ఆవిడతోనే మొదలు పెడతాం. ఆవిడ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అందరి దగ్గరికి వెళ్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అది. ప్లస్ ఇక్కడ మనకి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. మాకి మన్సూర్ అన్న వాళ్ళు లైటింగ్ అంతా వాళ్ళే చేస్తారనమాట. అండ్ మండపం వచ్చేసి వేరే వాళ్ళు చేస్తారు. అండ్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇదంతా మొత్తం మనకి చాలా, అంటే ఓన్లీ మన హిందూస్ అనే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి చేస్తారండి. మనకి రిలీజియన్ బ్యారియారిటీ అనేది మనకి అసలు అటువంటివి ఉండకూడదు. ప్రజెంట్ జనరేషన్ మనం మెసేజ్ ఇవ్వాల్సిందే మెయిన్ అది. సో అందరు కలిసికట్టుగా మన ట్రెడిషన్ అనేది అందరు ఫాలో అవుతూ ఈ వినాయక చవితి నిర్విఘ్నంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. Priests, planners, transporters, even cleaners. Thousands of livelihoods survive because Ganesha arrived. లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా చలాన్లు అయితే కడుతున్నాం మేము. అంటే లైక్ కరెంట్కి కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ పోలీస్ స్టేషన్లో పర్మిషన్స్ కావచ్చు, వీటికి చలాన్స్ అయితే కట్టాము లాస్ట్ ఇయర్ నుంచి. లేదంటే లాస్ట్ ఇయర్ కూడా కరెంట్కి అయితే డబ్బులు అయితే కట్టించుకున్నారు. అభిజ్ఞాయ తరపున పోలీసుని వెళ్ళి ప్రభుత్వ అనుమతుల మేరకు పోలీసు వారి సహకారంతో పర్మిషన్ తీసుకొని ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం మా యూత్ తరపున. Many hurry to blame Ganesh Chaturthi for water pollution. The data tells a different story. It accounts only 1 to 2%. Then what impacts most? Do you want to know more? Then go and watch this video. Link in the description. Don't be distracted by the spectacle because people are ignoring the real blame. Let's hear from a priest's point of view. ఇప్పుడు మంటపాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఆ మంటపాలు అనేటువంటివి మనం గణపతిని ఆవాహన చేసుకుంటున్నప్పుడు మనం ఉండవలసిన నీతి ఏమిటి అనేవి చెప్పుకున్నాం. ఈ విధంగా భక్తి భావనతో చేసేటువంటిది దైవ పూజలు అనేటువంటిది. ఇప్పుడు ప్రస్తుతము ఉండేటువంటి మంటపాల్లో ఎలాగా ఉంది వాతావరణము అంటే, ఎక్కువగా ఆర్భాటాలకు చేసేటువంటి కార్యంలాగా కనపడుతూ ఉంది. భక్తితో చేసేటువంటి కార్యంలాగా కనపడటం లేదు. మేము గమనిస్తున్నట్టు వరకు ఈ 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువైంది. ఏమిటి ఎక్కువైంది అని అంటే, ఈ యొక్క మంటపాల్లో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకోవడం, అలాగే గణపతులను కూడా ఒక పుష్ప గణపతి అని, లేదా ఈ యొక్క హీరోలకు సంబంధించినటువంటి గణపతులని, లేదా ఈ వైద్య గణపతులని, ఇవన్నీ కూడా చెప్తున్నాం. గణపతులకు
రూపాలు ఉన్నాయి, కానీ గణపతి రూపంతో ఆధారం చేసినప్పుడు మాత్రమే మనము ఆ ఆరాధన ఫలితం అనేటువంటిది వస్తుంది. మనం ఇంట్లో ఒక దేవుడి పటం పెట్టుకుంటాం, గణపతి అంటే గణపతి లాగానే పెట్టుకుంటాం, కానీ గణపతికి ఏదైనా ఒక హీరో తలకాయ తగిలిచ్చి పెట్టుకోం కదా మనము. మన ఇంట్లో చేయని పని మండపాల్లో ఎందుకు చేస్తున్నాము? ఆర్భాటం కోసం చేస్తున్నాం. అలా చేయకూడదు. పద్ధతి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆ మనము వినాయకుణ్ణి పెట్టాలని నిర్ణయం చేసుకున్నప్పుడు ఒక చిత్రపటాన్ని చూసినప్పుడు ఆ చిత్రపటాన్ని వినాయకుడికి సంబంధించినటువంటి రూపమే ఉండే విధంగా చూసుకుంటే మొట్టమొదటిది అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. రెండవది ఏమిటంటే ఇంకా ఆ యొక్క రికార్డింగ్ డాన్స్లు అనేటువంటివి, నృత్యము గీతము అనేటువంటిది ఏమిటి? పూర్వము ఆ యొక్క రూపక తాళాలు ఉండేటువంటివి. ఆ యొక్క సంగీతానికి కూడా మనకందరికి కూడా తెలిసినటువంటి సరిగమలు అనేటువంటివి సంగీతానికి సంబంధించిన సప్తస్వరాలు అని, వాటికి సంబంధించినటువంటి మంత్రం అనేటువంటిది, లేదా మనము ఆ మంత్ర భాగంలోనే నృత్యం అనే ఒక మంత్రం వస్తుంది, లేదా సంగీత సేవ ఉదారయ, నృత్య సేవ ఉదారయ అనేటువంటివన్నీ కూడా ఈ షోడశోపచారంలో వస్తాయి. Nowadays, other things are becoming competition. I'm not talking about the religious festivals, but movie releases, cricket tournaments, politics, reality shows, social media platforms, etc. People worship some personalities as gods. Why? Let me know in the comment section. మనం ఏం చెప్తామంటే మంత్రం చివరిగా అయిపోయినప్పుడు ఏం చెప్తాము? పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి, ఛత్రం పడుతున్నాం, చామరం అంటే ఆ యొక్క స్వామికి విసురుతున్నాం, చావరం విజయామి, నృత్యం దర్శయామి, గీతం దర్శయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళన మావయామి, అవరోహణ మావాహయామి, సమస్త రాజోపచార, దేవోపచార, భక్తోపచార, శక్తోపచార పూజాం సమర్పయామి అని చెప్తున్నాం. ఆ విధంగా మనం చెప్పినటువంటిది ఏదైతే ఉందో అక్కడ చేయడం లేదు. ఏం చేయడం లేదు? దేవుడికి సంబంధించినటువంటి పాటలు చాలా ఉన్నాయి, ఈ యొక్క సంగీతానికి సంబంధించినటువంటి పాఠాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టేసి మనము వెంటనే ఆ సినిమా పాటలకు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళకూడదు. మనం వినాయకుడిని అనేటువంటి పూజ చేసుకుంటున్నప్పుడు ఆ వినాయకుడికి సంబంధించినటువంటి ఒక శ్లోకాలు కానీ, లేదా పాటలు కానీ, లేదా ఇవన్నీ కుదరలేదు, వీలు పడలేదు అంటే ఏదైనా వేద మంత్రాలు కానీ, అక్కడ పెట్టేటువంటి దేవుడికి లేవు ఈ వేద మంత్రాలు వినడం అనేటువంటి చాలా ప్రీతి. 4 వేదాలు ఉన్నాయి మనకు, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. ఆ 4 వేదాలకు సంబంధించినటువంటి యొక్క ఏదైనా ఒక వేద మంత్రాలకు సంబంధించినటువంటి ఒక ఆడియోలు పెట్టడం కానీ చేయడం ద్వారా ఆ మంచి ఫలితాన్ని పొందగలరు. కానీ ఇలా చేయడం అనేటువంటిది ఉత్తమమైనది కాదు. నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకనంటే ఆ మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు దేవుడి మీద భక్తి భావన అనేటువంటిది ఉండదు అని. కనుక భక్తి భావన కలగాలంటే ఏం చేయాలి? మనం శరీర శుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, మనశుద్ధి ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే దేవుడి పైన భక్తి కలుగుతుంది. కానీ ఆ మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి శరీర శుద్ధి ఉండదు, ఆత్మశుద్ధి ఉండదు, మనశుద్ధి ఉండదు. అలాంటిది భక్తి భావన లేకుండా ఒక ఆర్భాటం కోసం చేసేటువంటి క్రియగా ఈ వినాయక చవితి అనేటువంటి జరుపుకోకూడదు. Not all people are the same. Let's find out why. వినాయక చవితి అంటే ఒకప్పుడులో జరుగుతున్నట్టు ప్రజెంట్ జరగట్లేదండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే వినాయక చవితి అనగానే డ్రమ్స్ ఎంజాయ్ చేయడం అదంతా ఓకే, కానీ ఈ మధ్యలో వచ్చింది ఏంటంటే డీజేలు పెట్టడం, రికార్డ్ డాన్స్లు, ఎక్కువ అల్లరి చేయడాలు, డ్రింకింగ్స్ అంట, అవంతా అలా అల్లరి చేయడాలు ఎక్కువైపోయినాయి. యాక్చువల్గా వినాయక చవితి అంటే మనకి మెయిన్ ఇంతకుముందు ఎలా జరిగేది అంటే మట్టితో విగ్రహం పెట్టుకొని పత్తెరతో పూజించడము, అలా అంటే మొత్తం వినాయక చవితి అంటే ఏంటంటే మెయిన్ గా ప్రకృతితో ముడిపడినది అనమాట. అంటే మనం మొత్తం ప్రకృతికి సంబంధించింది అనమాట. సో ఎప్పటికైనా మనం న్యాచురల్ గానే చేసుకోవాలన్నమాట. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం పిఓపిలో యూజ్ చేస్తున్నాం, అది ఓకే. కానీ ఆయన ముందు మనం మళ్ళీ రికార్డ్ డాన్స్లు ఇవంతా పెట్టుకోవడం అది మంచిది కాదు. యాక్చువల్గా మేము కూడా ఇక్కడ మొదటి రోజు భాగంగా రాత్రి అంతా భజన పెట్టాం. నిన్న పెద్దవాళ్ళు భజన టీం వచ్చారు నిన్న అంతా. ఈవినింగ్ పూజ సాయంకాలం పూజ అయిపోగానే పెద్దవాళ్ళు అందరూ ఒక 10-15 మంది దాకా భజన టీం వచ్చారు. వాళ్ళంతా దేవుడి పాటలతో నిన్న నైట్ వరకు చాలా బాగా మనకి ఇక్కడ భజన అనేది జరిగింది. అలాగే ఈ రోజు కూడా సుందర ఒక రామ్మూర్తి సార్ అని ఒక ఆయన ఉన్నారు. సో ఆయన
సుందరకాండ అనే పారాయణం చేస్తాం కదా. సో ఇలా మనం దేవుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఆయనకు సంబంధించినవి, మన సంస్కృతికి సంబంధించినవి పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి మనం మన ట్రెడిషన్స్ ని, కల్చర్స్ ని అవన్నిటిని తెలియజేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇలా కొత్త కొత్త డీజేలు అంతా, డెకర్ డాన్స్లు అంట అలా పెట్టుకుంటే పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్ కి మన ట్రెడిషన్స్, మన కల్చర్, మన ఇండియన్ గురించి అవన్నీ వాళ్ళకి తెలియవు అనమాట. సో ఇలా మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కి వాళ్ళ నేర్పిస్తూ ఉంటే మన సంస్కృతి అనేది ఎల్లప్పటికీ ఇలానే నిలబడి ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ వన్, దేర్ ఆర్ మోర్. ఇంకా చాలా మంది వినాయక చవితి అంటే జస్ట్ ఒక ఏదో ఎంజాయ్ చేయడం కోసము ఇలానే చేసుకుంటారు. కానీ వినాయక చవితి అంటే ఇలా ఎంజాయ్ చేసుకోవడము, ఎంజాయ్ ఎంతవరకు ఉండాలంటే లైక్ అంతా దేవుని భక్తి పైనే, మన ఎంజాయ్మెంట్ అనేది దేవుని భక్తి పైనే ఉండాలి. మరి లైక్ పాటలు, సాయంత్రం రాత్రి అయితే గలీజ్ అంతా రికార్డింగ్ డాన్స్లు ఇట్లాంటివి పెట్టకుండా, వల్గర్ యాక్టివిటీస్ ఏంటివి చేసుకోకుండా మనం వినాయక చవితి అయితే చాలా బాగా భక్తితో మంచిగా దేవుని పాటలు పెట్టుకొని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నిమజ్జనం రోజుకి అందరూ అన్ని ఐటమ్ సాంగ్లు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. అలాంటివి అయితే మా దగ్గర అయితే మేమైతే చేయము. అలానే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా మేము వాళ్ళకి వద్దనే చెప్తాం మేము. The real heartbeat of Ganesh Chaturthi lies here, inside the temples. जय गणेश महाराज के, बालापुर मिनी गणेश महाराज के, गणेश महाराज के. సాగర్ దేవస్థానం నందు మేము 43వ సంవత్సరం సందర్భంగా గణేష్ ఉత్సవాలను దిగ్విజయంగా జరిపించాలని మా సంకల్పంతో ముందుకు పోయినాము. స్వామి కూడా బాలాపూర్ గణేష్ మహారాజ్, మినీ గణేష్ మహారాజ్గా వచ్చి మాకు ఆశీర్వదించి మా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసినామని మనస్ఫూర్తిగా, సంతోషదాయకంగా తెలియజేసుకుంటున్నాము. దీని భక్తులు సహకరిస్తున్నారు, అందరి సహకారంతో అందిస్తున్నారు. జై బోలో వినాయక్ మహారాజ్ కి జై. మేము 1982 సంవత్సరం నుంచి ఈ గణేష్ ధార్మిక సంగమం అని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము సాంప్రదాయబద్ధముగా ప్రతిరోజు దీప ప్రజ్వలన, ఉదయం పూజలతో ఖచ్చితంగా ప్రతిరోజు సాంప్రదాయబద్ధంగా పూజలు చేసుకుంటుంటాము. అలాగే ఈ కాలం ఎట్లా ఉంది తెలుసా, 10-15 ఏళ్ళ నుంచి చూస్తుంటే మంటపాల దగ్గర రికార్డింగ్ డ్యాన్సులు అటువంటి చేస్తున్నారు. అటువంటి చేయడం తప్పు. మేము ఖచ్చితంగా 4వ రోజు హోమం చేస్తాము. ఇంకోటి ఊరేగింపు రోజు కూడా సాంప్రదాయబద్ధంగా ఓన్లీ మామూలుగా వెళ్ళిపోతాము. మేళ తాళాలతో, ఒక సన్నాయ మేళతో వెళ్ళిపోతాము. దానికోసము ప్రతి ఒక్కరూ వినాయక చవితిని మన వినాయక చవితి సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, people make mistakes. Then what about the positive things this festival teaches them? ఏదైనా మనము పండగలు జరుపుకుంటూ ఉన్నప్పుడు మనకు ఆచార వ్యవహారాలు అనేటువంటిది కూడా ముడిపడి ఉంటాయి. ఆ పండగ వాతావరణంలో ఆచార వ్యవహారం అంటే కట్టు, బొట్టు, విధానము, ఇదంతా కూడా అంటే ఏమిటంటే ఒక మగవాళ్ళు అయినప్పుడు ఒక పంచ, టవలు, అట్లాగా ఉత్తరీయము అట్లా వేసుకొని దైవ పూజాధికారంలో పాల్గొన్నప్పుడు ఆ యొక్క స్వామికి సంబంధించినటువంటి యొక్క సింధూరము లేదా కుంకుమను అలా ధారణ చేసి మనం చేస్తూ ఉంటాం కనుక వాటి ద్వారా మనకేం చెప్తున్నాం, మన తరాల వాళ్ళకు లేదా మన తదనంతర వాళ్ళకి ఏం చెప్తున్నామంటే భగవంతునితో ఉన్నప్పుడు ఎలా మెలగాలి. మనం అందరితో ఒక ఇంట్లో ఉంటాం. మనం ఇంట్లో ఉన్నప్పుడు తల్లితో విధంగా ప్రవర్తిస్తాం, చెల్లితో విధంగా ప్రవర్తిస్తాం, భార్యతో విధంగా ప్రవర్తిస్తాం. మనము ఒకే మానవుడే కానీ అన్ని విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రవర్తన కలిగి ఉంటుంది. ఏముంటుంది దేవుడి దగ్గర ఉన్నప్పుడు? ఒక ఆచార వ్యవహారాలతో కూడినటువంటి వస్త్రధారణ, భక్తి భావన, ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. అలా కలిగి ఉండి ఈ యొక్క ఏదైనా ఏ పూజలు చేయని కూడా అలా చేసినప్పుడు ఆ ఫలితాలు అనేటువంటిది మనం పొందుతూ ఉంటాము. ఒక పదార్థము రుచికరంగా రావాలంటే శుచి ముఖ్యము, శుద్ధి ముఖ్యము, అన్ని ముఖ్యము. అలా భక్తి అనేటువంటి భావన మనకు కలిగినప్పుడు ఆ యొక్క భగవంతుని యొక్క కృప అనేది కలుగుతుంది. ఆ కృప కలగడానికే మనం ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఈ యొక్క పూజాది కార్యక్రమాలు కానీ లేదా వ్రతాలు కానీ చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి
ఈ యొక్క భక్తులకందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో వినాయక పండుగకి ఎలా ఉండే మేము విఘ్నేశ్వరుని ప్రతిష్టాపనకు ముందే ఎలా ఉండేదంటే మేము కూడా ఇలా పక్కింటలు అంటే పక్కింటలు ఆంటీ అంటే ఆంటీ పలకరియడం ఎప్పుడో ఒకసారి అలా ఉండేది. కానీ ఎప్పుడైతే మాకు ఇది స్టార్ట్ అయిందో వినాయకుడి మండపం అని ఇప్పుడు పెట్టడం అనేది, సో అప్పటి నుంచి మాదంతా ఎలా అయిపోయిందంటే ఒక ఉమ్మడి కుటుంబం లాగా అయిపోయిందంటే మా వీధి అంటే ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కటి అందరినీ పిలుచుకొని చేసుకోవడము, అందరం కలిసికట్టుగా రావడము, ఏదైనా చిన్న సందర్భం జరిగినా కూడా అందరం కలిసి చేసుకోవడము. ఈ విధంగా ఏమైతుందంటే ఐక్యమత్యం అనేది పెరుగుతుంది, అందరు కలిసికట్టుగా ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇలా దీని ద్వారా మన వినాయక చవితి ద్వారా చాలా మనము మన జనరేషన్స్ కి ఇవ్వచ్చండి. అది ఎలా అంటే వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంటారంటే ఒకరితో ఒకరు మాట్లాడకుండా చాలా ఇంట్రోవర్ట్ అంటాం మనం, అంటే మాట్లాడకుండా ఎవరితో వాళ్ళది వాళ్ళు చూసుకుంటూ ఎవరు ఏమవుతారో కూడా తెలియకుండా ఉంటారు. సో వినాయక చవితి వల్ల ఏంటంటే పిల్లలందరూ కలిసికట్టుగా ఉంటూ పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటూ అలా వాళ్ళకి కమ్యూనికేషన్స్ కానీ లేకపోతే రేపొద్దున ఏదైనా ఒక వర్క్ అంటే ఆ వర్క్ మేనేజ్మెంట్ గురించి కానీ తెలుస్తుంది. సో ఫినాన్షియల్గా ఎలా మేనేజ్ చేయాలి, మనము వర్క్స్ ఎలా చేయాలి, ఎవరికి ఏ వర్క్ అప్పచెప్పాలని మనం ఒక ఐడియాలజీ అనేది కూడా పెరుగుతుందండి. అండ్ అలాగే ఈ చందాలు ఇవన్నీ కలెక్ట్ చేయడం వల్ల కమ్యూనికేషన్స్ కానీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ వస్తాయి మనకి. అండ్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అంటామంటే ఏ వర్క్ ఎలా చేయాలి, దానికి అరేంజ్మెంట్స్ ఎలా చేయడము సమయానికి తగ్గట్టుగా, వీటన్నిటి ఇట్లా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ మనకి పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ ద్వారానే కాకుండా ఇలా పిల్లలకి ఎంజాయ్మెంట్ గా ఉంటుంది, ప్లస్ మనకి అలా ప్రాక్టికల్ గా నేర్చుకున్నట్లు అనేది ఉంటుంది. హిందువులు అత్యంత ప్రీతికరమైన పండుగలలో ఈ వినాయక చవితి ఒకటి. చాలా విశేషమైనటువంటి పండుగ. ఇక్కడ గత 4 సంవత్సరాలుగా స్వామివారికి ఎంతో వైభవపేతంగా స్వామివారికి ప్రాణప్రతిష్టాపన కానీ అలాగే కలశ స్థాపన, ఉదయం అంతా కూడా షోడశోపచార పూజలు, స్వామికి పంచామృత అభిషేకాలు, అలాగే సాయంత్రము వచ్చినటువంటి స్త్రీలందరితో కూడా కుంకుమార్చన చేర్చడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాము. జై గణేష్ మహారాజ్కి జై. At every pandal lies more than money, the laddu in the Ganesha's hand, not a sweet but blessing. In its action, people bid not for taste but for faith, fortune and the hope of divine grace. ఫస్ట్ సారి అయితే మనకి లడ్డు వెల్లంపాటలో వచ్చేసి 13,000కి అయితే వెళ్ళింది. సెకండ్ సారికి వచ్చేసి 10,000కి అయితే వెళ్ళింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 20,000 దాకా అయితే లడ్డు వెల్లంపాటలో వెళ్ళింది. అంతా 3 సార్లు కూడా ఒకరే మన కమిటీ మెంబర్ అయిన కావేంద్రనే తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ మా వినాయకుని దగ్గర లడ్డు తీసుకున్న ప్రతిసారి కూడా ఆయనకి మంచి జరిగిందనే చెప్పినాడు. లైక్ లాస్ట్ ఇయర్ కూడా లడ్డు తీసుకున్నాడు, ఈసారి అయితే పైన ఇండ్లు అయితే కట్టిస్తున్నాడు అని ఆయన్నే చెప్పడం అయితే మనకు జరిగింది అనమాట. అట్లా ఈ 6 ఏడాది విగ్రహ ప్రతిష్టలో మొదటి 2 సంవత్సరాలు వేలం జరగలేదు, మిగతా 4 సంవత్సరాలు జరగడం జరిగింది. గత ఏడాది 43,000కి లడ్డు కొనుగోలు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇందాక యశ్వంత్ చెప్పినట్టే లాస్ట్ ఇయర్ మేమే తీసుకున్నాము లడ్డు. అయితే తీసుకోవడానికి ప్రతిష్టమైన విషయం ఏంటంటే ఇక్కడ 5 రోజులు విశేషంగా ప్రతిరోజు పొద్దున అభిషేకం జరుగుతుందండి. అందరూ అంకుల్స్ వాళ్ళు ఆంటీ వాళ్ళు జంటలుగా కూర్చొని పాలాభిషేకం చేస్తారండి. అదే విధంగా అందుకే ఆ విశిష్టత లడ్డుకు ఉంటుందనే మేము పోయినసారి తీసుకున్నాము 43,000కు. ఈసారి కూడా ఖచ్చితంగా అందరూ పోటీ పడతారని కోరుతున్నాం. ఖచ్చితంగా లడ్డు చాలా Stop. I know exactly what your brain is thinking right now. You're restless. You want more. You're thinking, why is he showing me all this? Where are the real stories? Where are those voices? All right. Let me feed that thought. We are told that God created humans. But what about the humans who create gods with their hands? A painter from Srikakulam migrated to Kurnool for work. Once, in a firecracker factory, an explosion stole his arm. But it could not steal his spirit. For the last 20 years, with only one hand, he has given life to clay.
turning simple idols into visions of beauty. He doesn't just paint gods, he paints reliance. And every line of color is proof. Faith may test you, but it never abandons you. But before we meet him, let us hear the words of the man who stood by him, his owner, Venkataramana. He has 20 years of experience. ఒక బొమ్మ తయారు చేయడానికని కాదు, ఒక 5-6 బొమ్మలు తయారు చేయడానికి ఒక 10 రోజులు టైం పడుతుంది. అంటే ఓన్లీ మేము ఇట్లా బాడీలు తయారు చేసుకొని బాడీల నుంచి మళ్ళీ చేతులు సపరేట్ చేతుల నుంచి పింకింగ్ వర్క్ సపరేట్. మా దగ్గర 4,000 నుంచి ఉన్నాయి స్టార్ట్ పెట్టుకొని 20,000 వరకు ఒక బొమ్మ విలువ. మాకు ఇదే ఫీల్డ్, ఎంతసేపు అన్నా కూడా ఇది తయారు చేసుకోవాలా. సంవత్సరం వరకు పెట్టుబడి పెట్టుకుంటున్నారా, కూర్చుంటున్నారా, అట్లా లాస్ అంటే బొమ్మలు మిగులుతాయి. మొన్న కరోనా టైంలో దాదాపు మేము ఒక 300 బొమ్మ 400 బొమ్మ వరకు తయారు చేస్తాము. అప్పుడు బొమ్మలు అమ్మనేలేదు, లాస్ అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి, పాత బొమ్మలు. దాన్ని ఎవరు కొంటారు? ఎంతసేపు కొత్త కొత్త మోడల్ కావాలంటారు. కొత్త మోడల్ కావాలంటే దాని ఎత్తు బాడీ ఉంటుంది, ఎక్కువ వేరే ఊరి నుంచి రావాలా. పాత బొమ్మలు ఒక్కసారి బొమ్మ వచ్చిపోయింది మార్కెట్ కంటే మళ్ళీ ఆ బొమ్మ తీసుకునే వాళ్ళు ఉంటారు. అది లాస్ట్ మాకు. ఇక్కడ బొమ్మ కొంటారు, చోట 10 రూపాయలు తక్కువ ఉందంటే అక్కడ కొంటాడు. జనాలు ఎక్కడ 10 రూపాయలు తక్కువ ఉందంటే అక్కడ పోతారు. కానీ మనం మాట చెప్పినాము అనేది మాట మీద ఉంటాడు అనేది. 1000 రూపాయలు 500 అడ్వాన్స్ ఇస్తాడు, పోతాడు. ఇంకో చోట అట్నే చేస్తాడు. లాస్ట్ ఫైనల్లో ఇబ్బందికరం పెడుతుంటారు కొందరు. చాలా గొడవలు అవుతుంటాయి, చాలా విధాలుగా చేస్తున్నారు జనాలు. మందు తాగి రావడము, బొమ్మలు ఎత్తుకుపోవడము, గోల గోల చేయడం. పోలీసు వాళ్ళు డబ్బులు తింటున్నారే కానీ దాని గురించి పట్టించుకునే తోలే ఉండరు. These men, they create the idols. They celebrate with devotion. When the lights fade and the drums go silent, what happens to them? What do they do when the season ends and the clay dries? నా పేరు గాయల పాపారావు అన్న, కాకినాడ నుంచి అన్న. సంవత్సరం 10 సంవత్సరాలు వస్తా ఉన్నా, ఒక 20 సంవత్సరాలు చేస్తాం. మాకు బిల్డింగ్ వర్క్ చేసిన ఈ సీజన్లో మాకు ఈ పని ఉంటుంది. తర్వాత బిల్డింగ్ వర్క్లు, గుడి వర్క్లు, టెంపుల్ వర్క్లు అన్ని చేసుకుంటాం అన్న. మాకు రోజుకి మా వాట 1000 రూపాయలు ఇస్తాడన్న. ఖర్చులు అంటే మరి దాన్ని బట్టి అలాగే మరి భార్య బిడ్డలకు మాకు ఖర్చులకి 200 అయిపోతాయి. బీడీలు కానీ షేరెట్లు కానీ వాటికి అయిపోతాయి. మిగతా డబ్బులు ఇంటికి పంపించుకుంటాం పిల్లలు. నాకు ఇద్దరు మగ పిల్లలన్న. ఒకడు 10th క్లాస్, ఇద్దరు 10th క్లాస్ చేసి మానేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న ఏరియాలో పనులు వెళ్ళిపోతారన్న. పెయింట్ వరకే మా ఓనర్కే బోలేని టెంపుల్స్ వరకు విజయవాడ, హైదరాబాద్ అన్ని బోలేని వరకు చేసాం మేము. ఆయన ఆర్టిస్ట్, ఆయన చాలా బాగా చూసుకుంటాడు మా. మరి ఆయనకి ఎట్లా లాస్ట్ పీరియడ్ ఇంకా లాస్ అంటే ఆయనే పడతాడు. ఇంకా లాస్ అంటే ఏం చేస్తాం? లాస్ట్ పోయిన సంవత్సరం అయితే లాస్ట్ ఉన్నాడు. పోయినసారి లాస్ట్ లో ఉన్నాడు. చాలా దెబ్బతినే ఉన్నాడు పోయినసారి. బొమ్మలు వర్షాలకి పట్టాలు ఎగిరిపోయి మొత్తం అన్ని తడిసిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. పూలు కిరాణా కూడా చాలా అయిపోయింది, డ్యామేజ్ అయింది వర్షాలు. ఇంచుమించు 40 లక్షలతో ప్రజెంట్ అప్పుల్లో ఉన్నారు ప్రజెంట్. అది ఈసారి దాగి కోరుకుందాం అనుకుంటే మరి దేవుడు ఏం చేస్తా తెలియదు. రావడన్నా జాగ్రత్తగా ఈసారి దేవుడు చూడాలి. To welcome Ganesha home, we build grand pandals outside our home. But have you ever wondered who builds them? Let's meet the ones who create the stages for our faith. తమ్మినేని సుబ్బరాయుడు. నమస్కారం. మాది ఆత్మకూరు అండి, నంద్యాల జిల్లా. ఈ పని చేయబట్టి వారం రోజులు అవుతుందని. వినాయక చవితి వచ్చింది కాబట్టి మాకు సంవత్సరానికి ఒకసారి ఈ పందిలు వేసి కడుపు తెరువు తెలుసుకుంటామండి. ఈ పందిలు వేస్తే మనిషికి 1000 రూపాయలు కూలి ఇస్తారు. ఎన్ని గంటలు అంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల నుంచి చేస్తాం. భోజనాలు పెట్టి వాళ్ళు ఇస్తారు, ఛార్జీలు మనవే. ఛార్జీలు పెట్టుకొని వస్తామండి. ఈ మాకు మేదర్ పని అంటే మాకు కులవృత్తి కాబట్టి ఇది పుట్టిన కాడి నుంచి మాకు ఇదైతే మాకు ఉద్యోగాలు చదువులు ఏం లేవు. ఈ పని మీదనే మేము ఆధారపడి ఏం లేదండి. మాకు చాటయ్య సనకార అనేది ఒక బొంగ అనేది ఉంటుండే. ఇప్పుడు ప్రభుత్వాలు అన్ని మార్పులలో అన్ని మాకు బొంగు కొట్టకూడదని ఒకటి చేసినారు. మాకు దానివల్ల బొంగుతో పని లేకుండా పోయింది. ఇట్లా బయట పనులు చేసుకోవాల్సింది వచ్చింది.
మాకు చాలా ఇబ్బందికరంగానే ఉంది. మాకు బొంగు ఉంటే 4 రకాలుగా ఉపయోగం పడతాం మేము. అందరికీ ఉపయోగమే. ఒక చేట ఇసనకర్ర అనేది పడిపోయింది ఇప్పుడు. సంవత్సరానికంటే ఇప్పుడు పనుల వల్ల లేవు కాబట్టి ఆదాయం తక్కువనే. పొట్ట ఆ రోజుకు పొట్ట కూర్చుకోవడం సరిపోతుంది అంతే. ఇంటి బాడిగలు సమస్య. పనులు లేకపోతే బయట హోటల్ పనులు, ఏదైనా మెకానిక్ పనులు, అంతే చేతి కింద పనులు, అమాల్ పనులు, ఏదైనా గౌండ కింద మాలం తీయడం, ఇట్లా చిన్న చిన్న పనులే తప్ప పెద్ద పెద్ద పనులు మాకు రావు, చేత కావు. అది ఒకరోజు 2 రోజులు తప్ప పిలుచుకుండేది నీకు చేత కాదని బయటికి తరిమేస్తారు అంతే. మాకు మేదర పని అనేది చేతి కింద తడిక, చేట, ఇసనకర్ర, మాకు అదే కులవృత్తి. మాకు ఈ ధరలన్నీ పెరిగినాయి కదా, అవి పెరిగినాయి. ఎట్లా మీ కూలి సరిపోతుందా? లేదండి, అదే సరిపోదు. ఇప్పుడు పూటగుట్టుకే సరిపోతుంది అనమాట. ఆ రోజుకే పని చేసుకోవడం, తినడం. లేనప్పుడు ఉపాసం ఉండడమే అండి. మా ఇంట్లో చూసినా మీకు అటనే ఉండాల చెప్పినట్టు. మా పేరు మీద ఆధార్ కార్డు మీద ఎంతైనా చూసుకోండి, ఎంత బ్యాలెన్స్ ఉండేదైనా అకౌంట్లో చూసుకోండి. మాకు ఏం చిల్లి కావలేదు. మేము తినాలా, పని చేసుకోవాలా, బతకాలా. దీని గురించి సీఎం కాడికి ఎవరైనా తీసుకుపోతారా అనుకుంటే ఎవరితో మాకు పలకకుండా ఉన్నారు. దానికి ఎవరు సాయం చేయకుండా ఉన్నారు. మీరే పెద్ద మనసు చేసుకొని మాకు మా పని మాకు వచ్చేటట్టు, మా బొంగులు మాకు కొట్టించుకొని బతికేటట్టు చేసుకునే తోళ్ళకన్నా మాకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. At the end of the festival, we bid farewell to Ganesha with music, colors, and the emotions that stay forever. But behind those colors lies another story. నా పేరు గందోడి సోమశేఖర్. దాదాపుగా మా పెద్దల నాటి నుంచి చేస్తున్నాం. వినాయక చవితికి కలర్లు అమ్ముతాము. కలర్లు చేసే కూడా మేమే చేస్తాం. కలర్లు కూడా ఇది వాటర్ ప్రూఫ్ కలర్. ఇవి మనకు నిమజ్జనానికి చల్లుకుంటారు కదా ఫేస్ కి, కన్నులో మధ్య కూడా ఏం కాదు. ఇది పౌడర్. ఇవి కెమికల్స్ తో తయారు చేసేది లేదు. ఓన్లీ వైట్ పౌడర్, దీనిలో కలర్ మిక్సింగ్, వాటర్, దాంతోనే తయారు చేసేది. వేరే కెమికల్స్ అటువంటి ఏం దీనిలో మిక్స్ కావు. మా కులవృత్తి ఇదే. పూజ ఐటమ్స్, కుంకుమ, అగరబత్తీలు అటువంటివి. అవి రెగ్యులర్ వ్యాపారం, బిజినెస్. ఎండకు వానకు కూర్చోవాలా. ఇది మళ్ళీ వర్షం పడితే ఈ పనికి రావు. వర్షం పడితే నాంతే పనికి రావు. దానికైనా మనం జాగ్రత్త కాపాడుకోవాలి. దీనిలో మాకంటూ ఒక గుర్తింపు అనేది ఇంకా రాలేదు. ఇంత కష్టపడి వినాయక చవితి ఇది సీజన్ కి ఇంత కష్టపడుతున్నా కూడా మాకు అనుకున్నట్టు గిట్టుబాటు ధర లేదు. మేము ఓన్ గా చేసుకుంటున్నాం, అయినా గిట్టుబాటు ధర లేదు. ఒకటి గవర్నమెంట్ నుంచి కూడా ఒకటి లోన్లు, సబ్సిడీ లోన్ కానీ అటువంటివి కూడా మాకేం లేవు. సొంతంగా ఇది ఒక ఎక్కడి నుంచో దూరం పోయి తెచ్చుకోవాలా. ఇక్కడ కష్టపడి పని చేసుకొని అమ్ముకోవాలా. అంతే తప్పితే మాకేమి ప్రాఫిట్ గవర్నమెంట్ నుంచి మాకేం లేదు అసలు. మాకైతే ఇంతవరకు ఎవరు చెప్పలేరు. లోన్స్ ఉన్నాయని చెప్పలేరు. ఆ లోన్స్ పెట్టుకోండి మేము ఇప్పిస్తామని చెప్పని ఎవరు కూడా ముందుకు రాలేదు. మాకు కూడా తెలియదు లోన్స్ ఉన్నాయి మీకు అది అని చెప్పని. కానీ ప్రధాని మోదీ నుంచి ఇంతకు ముందు ఏదో అంగట్లో కూర్చోబెట్టి ఫోటోలు తీసి మీకు లోన్స్ ఇప్పిస్తాము గవర్నమెంట్ నుంచి, మీకు ఈ ప్లేస్ నుంచి మీరు ఎక్కడికి పోకుండా ఈ ప్లేసే మీకు సొంతంగా ఉండేటట్టు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒకటి వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులకి సంవత్సరానికి ఇంత అని చెప్పారు వాళ్ళు. 10,000 20,000 చెప్పారు వాళ్ళు. దానికి ఫోటోలు దింపి ఒకటి లైసెన్స్ మాదిరి ఇచ్చాను అన్నమాట. ఒక బోర్డు ఇచ్చారు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంతవరకు అయితే ₹1 కూడా గవర్నమెంట్ తరఫున కానీ నుంచి కానీ ఈ మోదీ తరఫు నుంచి కానీ ఇంతవరకు ఏది పావులో కూడా మాకు ఆదాయం లేదు. మాకు మేము చేసుకుంటే తినాలి, లేదంటే లేదు. And this festival, it's not built by men alone. Even the women, with their hands, their patience, their art, carry the weight of devotion. నా పేరు సుబ్బలక్ష్మ సార్. మేము 20 సంవత్సరాలే సార్. ఇంకా మళ్ళీ ఒక నెల 2 నెలలు ఖాళీగా ఉంటే మొదలు పెట్టుకుంటాం సార్. ఇదే మొదలు పెడతాం సార్. లాక్డౌన్ అప్పటి నుంచి లాస్ వస్తుంది సార్. మా వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు సార్. మాకు లోన్ క్యాన్సిల్ కావాలనుకున్నాం సార్. ఈ బొమ్మల మీద ఇవ్వలేదు సార్ లోను. ఏదన్నా షూరిటీ పెడితే ఇస్తామంటున్నారు సార్.
ఏదైనా సిరిటీ పెడితే 10 లక్షలు కానీ అట్లా ఇస్తామంటున్నారు సార్. ఊకైతే ఇవ్వమంటున్నారు సార్. బొమ్మలన్నీ పాడైపోయినాయి, అక్కడ పడేసినాము, కుప్ప పాడేసినాము. ఇంకా మాకు గవర్నమెంట్ నుండి అయితే ₹1 ఆదాయం అయితే ఏం లేదు సార్. చేసుకుంటే తినాలా, లేకుంటే సంవత్సరం పన్ను చేసుకుని బొమ్మల వ్యాపారమే చేసుకోవాలా, ఇంకా ఏం లేకుంటే లేదు సార్. తీవ్రంగా ఉంది మా పరిస్థితి. అప్పులలో వెనకబట్టి అన్నారు, ఇంకా మాది అటో ఇటో అన్నట్టు ఉంది పరిస్థితి. అప్పులలో కడతారా, ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మాకు పండుగ పోయినాక డబ్బులు కావాలంటున్నారు. నమ్ముకొని అయితే పెట్టుబడి పెట్టినాము, కానీ 2 ఏళ్ళు నష్టపరిహారంలో ఉంటారు. అంత దౌర్జన్యాలు చేయడము, జనాలు బొమ్మలకు డబ్బులు లేకుండా ఎత్తుకుపోవడం అట్లా చేస్తున్నారు సార్. మేము కష్టపడడం మళ్ళీ తినిపోవడం అట్లా అవుతుంది సార్. మా పరిస్థితి అది. ఇంకా కూలీలు, పెయింటర్లకు డబ్బులు అందరి అన్ని ఇవ్వాలి. మేము అన్ని పెట్టుబడి తెచ్చి పెట్టుకోవాలి, వాళ్ళకు కష్టం చేసి వాళ్ళది కూడా పెట్టుకోలేము కదా సార్. మనం వాళ్ళకి ఇస్తున్నాము, మాకైతే ఏది ఆస్కారం అనేది లేదు. మరి స్టార్ట్ చేస్తాం సార్. పండుగ పోయినాక ఒక 2-3 నెలలు ఖాళీగా ఉంటాం, ఇంకా తర్వాత మళ్ళీ ఏ పనే చేసుకుంటాం సార్. లక్షలు పెట్టుబడి తెచ్చి పెడుతున్నాం, కానీ మాకు గవర్నమెంట్ నుండి ఇంకా ఏమైనా సాయం కావాలని కోరుతున్నాం సార్. They join the celebrations not from comfort but from struggles. They shape gods, paint idols, build pandals, and add colors to joy. They even pay taxes, contributing to the nation's economy. Yet, when it comes to receiving help in return, their voices fade behind the drums of celebration. Let's hear what they have to say. ట్యాక్సులు దాంట్లో కడుతున్నాం. ఏది మాకు లోడ్ వచ్చినా పౌడర్ కానీ పీసు కానీ అట్లా దాంట్లో కడుతూనే ఉన్నాం. ఏది మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా లోన్ పథకం అనేది, ఈ బొమ్మలు తయారు చేసే వాళ్ళకు ఒక లోను అనేది ఒక పథకం కావాలి. వాళ్ళకు ఒక మినిమం ఒక సంవత్సరానికి ఒకసారి తిప్పికొట్టం అనే కూడా మేము వేస్తాము. మళ్ళీ మా ఇన్వాల్వ్ చేసుకుంటారు కూడా. మాలాగా కనీసం అంటే ఈ ఆంధ్రాలోనే ఒక 30,000 మందికి పైన ఉంటారు. మాకు ఈ పని వల్ల మాకు ఎవరు సహకరించకున్నారు. ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడమంటే ఎవరు ముందుకు మా కులములు కానీ ధైర్యం చాలకునుంది. ఎందుకంటే ఈ పని ఇప్పుడు ఆటో నేర్చుకునేటోళ్ళు, బయట గౌండ పని నేర్చుకునేటోళ్ళు, బయట హోటల్లో చేసేటోళ్ళు, మాకు ఆ పనికి పాల్పడినాం. ఆ పనికే మాకు చాలు. ఇంకా ఎందుకు వాళ్ళు 2 రోజులు పట్టుకుంటారు, ఫారెస్టర్లు ఇండ్ల మీదకి వస్తారు, బొంగులు అన్ని తోసుకుంటారు, కత్తులు తీసుకుపోతారు. మాకు ఎందుకు ఈ పని ఇంత అవస్థ? ఈ బొంగులు ఉన్నంత వరకు మాకు ఇంత పూటకు కోసం మేము భయపడి చెప్పకుండా ఉన్నాం అనే కిందికి ఎవరు సహించకున్నారు. దాంట్లో మాకు సేల్స్ బొంగు కానీ ఎవరు నాయకులు ముందుకు రాకుండా ఉన్నారు. మాకు ఫారెస్టర్ వల్ల సేల్స్ బొంగులు వస్తాయి, అవి కానీ మాకు ఇవ్వకుండా ఉన్నారు. అవి ముందుకు వచ్చే పర్మిట్లు మాకు సహకరించకుండా ఉన్నారు. ఉండే వాళ్ళకే సౌకర్యాలకే పర్మిట్ ఇస్తున్నారు, కానీ చేసేతోళ్ళకు పర్మిట్ ఇవ్వకుండా ఉన్నారు. దానివల్ల చాలా వెనకబడి తరగతిలో మేమే ఫస్ట్ అనుకుంటున్నాం. దాని గురించి కావాలనుకుంటున్నాం. మాకు అదే చేతి పని మాకు ఇచ్చే చాలు. మాకు ఉద్యోగాలు అది చదువులు లేవు కాబట్టి అట్ట మా మా ప్రాణాలు ఉన్నంత వరకు, మా తరం వరకు ఎటునో పోరాడాలని మా పని మీదనే మేము మిచ్చన, ఏ గంప, శాట వేసనకారాలు చేసుకుంటాము. మాకు బొంగు మీదనే ఆధారం కాబట్టి మాకు అది లేకపోతే బొంగు మిచ్చన కొనేతోళ్ళు లేరు. ఇప్పుడు అన్ని పైపులు, ఇనుప పైపులు వచ్చినాయి, శాటలు ప్లాస్టిక్ శాటలు వచ్చినాయి, ప్లాస్టిక్ ఇసనకార వచ్చింది, గంప ప్లాస్టిక్ వచ్చింది. మాకు దాని మీద ఏమీ లేదు, గిరాకీ లేదు, చేసుకునే కానీ గిరాకీ లేదు. దానివల్ల మీరేమన్నా సహకరించుతారేమో. దాంట్లో మాకు ఏమి వ్యాపారం చేసుకునే కానీ మాకు తెలియదు. ఏం పెట్టుకోవాలా, ఏం బతకాలా అనేది కానీ చేతిలో చిలికవా, లేకుంటే మేము ఏం పెట్టి ఆలోచన చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు వాకిలి అని ఇస్తుంది, దాని మీద మీరు కట్టుకుంటేనే ఇస్తామంటున్నారు. దాన్ని మా కాడ ఉంటే కదా మేము కట్టుకోనికే కానీ అవకాశం వచ్చేది. ఇల్లు వాకిలి ఇచ్చి మేము కట్టించినాము, మళ్ళీ మీరు పేరు ఆపన, మీదే పేరు, మాదేం లేదు. ఉత్త నేల ఇచ్చినా కానీ ఇట్లా గుర్తు చేసుకొని మేము ఉంటాము. దాన్ని మేము ఇచ్చినాము, మీరు కట్టించుకోలే, అది మాకే చెందుతుంది అని మళ్ళీ మీరే తోసుకుంటారు. మాకు ఇచ్చి ఏం ప్రయోజనం వస్తుంది? ఇప్పుడు భార్య ఉన్నవానికి ఇచ్చి, భార్య లేనివానికి ఇచ్చి, మాకు ఒంటరి వాళ్ళకు మా బతుకులు ఎట్లా బతకాలా అనేది మీరు ఆలోచన చేయాలి. భార్య వాళ్ళకు పింఛన్లు ఇస్తున్నావు, మగవాళ్ళకు ఏమి పింఛన్లు లేవు. దాని మీద ఊరికి పని చేసుకుంటావు కదా, నీకేం వయసు ఉంది,
నీకు వయసు ఉంది కదా అని నువ్వు మాట్లాడతావు. దాన్ని మాకేమి సహకారం లేదు. నువ్వు పింఛను లేవు, దానివల్ల నాకేమి ఉపయోగం లేదు, ఇల్లు వాకిలి లేదు. నేను ఎట్టా బయటనే ఉండాలి, మా పిల్లలు మేము బయటనే ఉండాలి. పిల్లల ముఖం చూసైనా ఇల్లు వాకిలి ఇవ్వవు. వాళ్ళు లేని వాళ్ళకు కట్టించి అంటే నీవే అనుకుంటా, మిమ్మల్ని అనుకుంటావు. మాకు సహాయ సహకారం ఏమీ లేవన్న, ఎలా కష్టపడుకోవటం చేసుకోవటం అంతే. స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ, పథకాలు ఇస్తలేదు, నిజంగా వస్తున్నాయా రావా? అస్సలు రావట్లేదన్న. ఈయన ప్రెసిడెంట్ గారు, ఈయన దానికి ప్రెసిడెంట్ గారు ఈయన. అది జగన్ గారు తీసేశారు. ఇప్పుడు మాకు అందులో ఏమీ రావట్లేదు. సంక్షేమ పథకాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం తీశారు కదన్నా, దానివల్ల మాకు ఇబ్బంది. అసలు ఫండ్స్ కానీ ఏమీ రావట్లేదు. మనిషికి వాంటింగ్ వచ్చినా ఏది బాగోకపోయినా సరే ఎవరో మనకి ఆర్థిక సాయం కూడా సాయం చేస్తారు. లేదన్న, పెన్షన్ 6,000 వస్తుందన్న. 6,000 సరిపోదన్న, ఎక్కడ సరిపోతుంది కదా, తప్పదు. ప్రభుత్వం వారు ఇచ్చేది ఇంకా అంతే కదా ఇచ్చేది, అందరికి ఇచ్చితో పాటు నాకు ఇస్తారు. మా భార్య పిల్లల్లో 2 ఆడపిల్లలు 32 అని సరిపోతుంది. మరి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు ఇంకా అందులోనే సరిపెట్టుకోవాలన్నా, ఇంకా అందులోనే ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ సీజన్ 3 నెలలు మేము ఇక్కడికి వస్తాం. 3 నెలలు ఉంటే 3 నెలల ముందు వచ్చి అన్ని చక్క పెట్టుకుని వినాయక బొమ్మలు అన్ని తయారు చేసి, ఇంకా రూపాయి వచ్చినా పాప వచ్చినా ఇంకా ఎంత అమౌంట్ వచ్చినా సరే తీసుకుని ఎట్టుకు వెళ్ళిపోతాం. ఇంకా ఈ విగ్రహంగా మన పోయినసారి అయితే చాలా లాస్ లో పడిపోయాం. ఏమన్నా కొంచెం ఆర్థిక సాయం గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తారేమో, ఈ ప్రభుత్వంలో రావడానికి సాయం చేయాలని కోరుకుంటున్నాం. లోన్స్ కానీ మాకేం లేదు సార్, పెన్షన్ లేదు, ఏం లేదు సార్. ఇంకా ఇంతవరకు జగన్ అన్న డబ్బులు కానీ, చంద్రబాబు నాయుడు డబ్బులు కానీ అలాంటివి కూడా మాకేమీ లేదు సార్. ఎక్కడ లేదు సార్, ₹1 లేదు సార్. పింఛన్ అన్న రాయమంటే ఇంకా అంత వయసు రాలేదంటున్నారు సార్. లేదు సార్, కూతురు ఒక్కటింటే పెళ్లి అయిపోయింది. ఇంకా ఆమెకు 3 పిల్లలు సార్. అలా అమ్మఒడి డబ్బులు కూడా పోయిన సంవత్సరం పన్నాయి, ఈ సంవత్సరం అవి కూడా వాళ్ళే సార్. వాళ్ళకు కూడా అడిగితే ఆ సత్వాలయాలలో ఆడికోరి ఈడికోరి, ఎంఆర్ ఆఫీస్ కాడికోరి, సత్వాలయం కాడికోరి అని వాళ్ళకి చెప్తున్నారు సార్. అవి కూడా పర్లేదు ఇంతవరకు. ఏదన్నా సాయం కావాలని కోరుతున్నాం సార్. గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్ల ముందర వచ్చి మేనిఫెస్టో అనేది కొంచెం వివరించారు. ఇట్లా ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ఆరోగ్యశ్రీ కింద చేస్తారని చెప్పని. కాకపోతే ఇంతవరకు మేము ఏదో ప్రాబ్లం వచ్చి పోతే హాస్పిటల్కి దీనికి వర్తించదు, ఈ వ్యాధి వచ్చినందుకు దీనికి వర్తించదు, ఈ కాళ్ళ నొప్పులు అంట దానికి వర్తించదు. ఏదో ఒక ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు పట్టించుకోవడం లేదు. అందులో మా ఇంట్లో మా నాన్నకి లివర్ ప్రాబ్లం తోటి ఆయన బాధపడుతున్నాడు. ఆయనకి సుమారుగా డబ్బు ఖర్చు చాలా అయిపోయింది, లక్షలలో. ఆరోగ్యశ్రీ కార్డు కింద చెల్లదంట. అది ఎవరికైనా చెప్పడానికి పోతే అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెడదాము, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అని చెప్పి అంటున్నారు. ఆయనకి ఇంతవరకు పింఛన్ కూడా రాలేదు. ఇంతవరకు అయితే ప్రభుత్వం నుంచి మాకైతే ఎటువంటి సహాయం లేదు, ఎటువంటి ప్రాఫిట్ కూడా లేదు మాకు. మళ్ళీ మేము ఇది వ్యాపారానికి సంబంధించినవి అన్ని మొత్తం జిఎస్టీలు, తర్వాత ట్యాక్స్లు అన్ని రకాలుగా కట్టిన తర్వాతనే మాకు ఇంటి దగ్గర తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. మా పిల్లలను ఇట్లా ఇవి చేసుకుని మా సొంత ఈ కులవృత్తి మీద మేము బతికి వాళ్ళని చదివించుకునే పరిస్థితుల్లో ఉన్నాం అంతే. మాకంటూ వేరే వృత్తి లేదు, ఇదే మా కులవృత్తి, ఇదే ఇంకా ఇదే చేసుకుని బతకాలి. I know what you are thinking right now. Are these stories really true? Let's find out. నా పేరు గురప్ప. నాకు హెల్త్ బాగాలేదు. నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన. డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డాను. నాకు సాయం చేసేవారు ఎవరు లేకపోయారు. నా కొడుకులే నాకు డబ్బు పెట్టి చూపించినారు. ఏం చేస్తాను, ఇదే వ్యాపారం చేస్తుంటే వ్యాపారం చేసుకుంటా
ఇంకా పిల్లలు బతికించుకొని పెద్దగా చేసిన, పెళ్ళిళ్ళు చేసిన, కాన్పులు చేసిన అని నా వయసు ఇప్పుడు 70 ఏళ్ళు. నాకు ఊహ వచ్చిన నుంచి ఇదే వ్యాపారమే. మా అమ్మ, మా నాన్న, మా జేజీ నాన్న అంత దీనినే బతికేవాళ్ళం. మా నాయనలు కూడా ఇదే వ్యాపారం. తెచ్చుకోవాలా, చేసుకోవాలా, తినాలా. వ్యాపారం పోకపోతేనే జరిగి ఇక్కడ తినేది. వ్యాపారం పోకపోతే లేదు. ఇంకా ఏం డబ్బు అంటా ఏం లేదు. తెచ్చుకోవాలా, తినాలా. If this is how their lives look today, then what about their children? What dreams do they hold? And how these parents protected them from the same struggle? పిల్లలు దీనిలో మా కుల వృత్తి చేస్తున్నారు. వాళ్ళు ఇంటర్ చదివినారు. వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఇంకా పై చదువులు అయితే ఇప్పుడు చదవడం లేదు. నాకు ఇద్దరు మగపిల్లన్న, ఒకడు 10th క్లాస్, ఇద్దరు 10th క్లాస్ చదివి మానేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న ఏరియాలో పనులు వెళ్ళిపోతారన్న. వేడి వరకే ఈ పనే ఉండాలనుకుంటున్నాం సార్. మేము ఉండాలి, ఈ పనే ఉండాలి. మా పిల్లలు కూడా ఇదే పని అవ్వాలనుకుంటున్నాం సార్. చేస్తాలా సార్? కరోనా దెబ్బ టైం నుంచి దెబ్బ కొట్టింది సార్. అంత ముందుకు బాగానే ఉంది. ఇప్పుడు మా పిల్లలకు భవిష్యత్తులో ఏం కావాలంటే వాళ్ళకు ఉద్యోగాలే కావాల్సినది. అంటే మా తరం పని అయిపోయింది. ఇప్పుడు పనులు చాలా తగ్గిపోయినాయి. బయట పనులు చేపించుకుంటలేరు అని ఇప్పుడు పైపు వచ్చేసింది. కట్టె తీసుకునేటోళ్ళు, బొంగు కొనుక్కునేటోళ్ళు ఇప్పుడు పైపులు, కర్రలు కానీ అయిపోయినాయి. సిమెంట్ పొల్లు వేసుకుంటున్నారు. సిమెంట్ పొల్లు కానీ పడిపోయినాయి. అన్ని ఐరన్ వచ్చినాయి. ఐరన్ వల్లనే బతుకుతున్నారు. కానీ మా పిల్లలకు ఇంకా రేపు తరానికి ఇంకా వాళ్ళకు చదువు చెప్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఇంకా ప్రభుత్వమే తీసుకోవాలి. ఇంకా మాకైతే మా కాడ శక్తి లేదు, చదువు చెప్పించుకునే శక్తి లేదు, వాళ్ళ కళ్యాణం చేసే శక్తి కానీ ఉండదు మాకు. ఎందుకంటే ఈ తరానికి వాళ్ళు పోషించుకోనికనే సరిపోయింది. ఇంకా మాకు కూడుగుట్టకే సరిపోతుంది కానీ మిలిగించుకోనికి మార్గం లేదు మెయిన్గా అయితే. And then I asked them one question that changed everything. If this is your situation now, what happened during the corona lockdown? How did you survive when the world started moving? 2020 సంవత్సరంలో కూడా కరోనా టైంలో మేము బయట అమ్ముకోవడానికి కూడా ఎవరు మమ్మల్ని బయటికి పోతే తిట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. మేము ఈ వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళం అని చెప్పినా కూడా మాకు ఎక్కడికి బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఫైన్లతోటి, మోటార్ వెహికల్ తోటి బయటికి పోతే, మా సరుకులు పెట్టుకుని పోతే మాకు ఫైన్లు వేసినారు. బండ్లు పట్టుకుని ఫైన్లు వేసినారు మాకు. అది ఒక రకంగా మాకు నష్టం జరిగింది. మాకు తర్వాత మేము తెచ్చుకున్న చాట అప్పులు కట్టలేని పరిస్థితి. సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా మాకు అక్కడ సరుకులు దొరకలేని పరిస్థితి. అన్ని విధాలా మాకు కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడినాము. సుమారుగా మేము కోలుకోవడానికి ఒక 2-3 ఏళ్ళు పట్టింది. వ్యాపారంలో అప్పులై, వ్యాపారం జరగక, వ్యాపారము మళ్ళీ మేము స్టార్ట్ చేసి కొన్ని అప్పులు మాత్రమే కట్టుకోగలిగినాం. కానీ ఇంతవరకు మాకు పూర్తి అప్పులు అనేది ఇంకా తెగిపోలేదు. కరోనా పనులు అంటే ఉచిత రైస్ ఇచ్చేవారు అప్పుడు. ఆ టైంలో ఇంకా రైస్ తీసుకొని ఇంకా ఏదో అలా కలెక్షన్ చేసేవారు. బయట పనికి కూడా వెళ్ళడానికి ఇబ్బంది. కొంచెం 6 నెలల 3 నెలలు లాక్డౌన్ చేశారు కదా, బయట కూడా వెళ్ళకుండా ఎవరో కూడా ఇంట్లో ఇళ్లలోకి రాని. ఆ సంవత్సరం వినాయకుడి బొమ్మ కూడా చేయడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ సంవత్సరం 3 సంవత్సరాలు ఎంతో ఆగిపోయాం. తయారు చేసుకొని కూడా ఆగిపోయి 2 సంవత్సరాల తర్వాత బయట బావుల్లో పోయేసినాం. కరోనా టైంలో కనీసం 30 లక్షల వరకు లాస్. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు అమ్మకనేయలేదని మాకు లాస్ వచ్చినప్పుడు మేము అప్పులకు నచ్చ చెప్పుకొని కట్టుకుంటున్నాం. ఇంతమంది ఉన్నప్పుడు మా కులం వాళ్ళు, కుమ్మరి వాళ్ళు అంటే కూడా చాలా లాస్లో ఉండాలి. దాన్ని దయచేసి గవర్నమెంట్ పట్టించుకోవాలి. According to them, this is what the government is doing.
The real question is, what is the government actually doing? में पहली बार माइक्रो फाइनेंस के ढांचे को बदलने के लिए सरकार ने प्रधानमंत्री मुद्रा योजना की शुरुआत की। महिलाओं को उनका हक दिलवाने के लिए सरकार की गंभीरता का अंदाजा इन तस्वीरों से लगाया जा सकता है। प्रधानमंत्री मुद्रा योजना से महिलाएं आत्मनिर्भर बन रही हैं। जब मैंने एडवर्टाइजमेंट देखी टीवी में तो मेरे को बहुत अच्छा लगा। मैं सीधा बैंक गया अपनी योजना, ये प्रधानमंत्री योजना के बारे में पूछने के लिए। సున్నా వడ్డీ రుణాల నిధుల్ని విడుదల చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. భవితకు నాంది పలకబోతోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను లక్షాధికారుల నుంచి కోటీశ్వర్లుగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ये वही भारत है जो चंद्रमा को भी छूता है. No more confusion. Let's understand the problem in depth. After seeing their hands at work, hearing their stories, and feeling their pain, what do you think they really want from the government? You got it. Didn't you? గవర్నమెంట్ గురించి అంటే మాకు అదే మా పిల్లలకు చదువు, ఉండడానికి ఇల్లు, ఒక పిల్లలకు ఏదో మంచి దారి, అంతే. మాకు జాబులు కానీ అడగటం లేదు. వాళ్ళ దారి వాళ్ళ నడచనీకి, వాళ్ళ బతకనీకి అడుగుతున్నాం అంతే. మాకు పెద్ద ఆశ లేవు. మాకు ఉండడానికి ఇండ్లు, మాకు తాగడానికి నీళ్లు, ఉండడానికి కరెంటు, చీకటి, అది ఆ చీకటి పద్ధతిలో బతుకుతున్నాం మేము. విద్య, వైద్యం ఉన్నాయి, కానీ మా ఇంటి వద్దకు వచ్చి మీకు ఏ ప్రాబ్లం ఉంది, మేమున్నాం మీకు అని చెప్పని ఎవరు అడగడానికి కానీ తెలుసుకోవడానికి కూడా రావడం లేదు ఇంటి దగ్గరికి. కానీ మేము పోతే కూడా పట్టించుకునే కూడా ఎవరు లేరు, పట్టించుకోవడం కూడా లేదు. మనం ఏమైనా సమస్య చెప్తే పలానా రోజు కలిసండి మాట్లాడదామని చెప్పి అంటారు. పోతే ఎవరు ఉన్నారు? ప్రభుత్వం నుంచి సహకారం ఏం లేదు. పెన్షన్ లేదు నాకు. నేను పెన్షన్ కోసము కోరుకుంటున్నాను. లోన్లు కావాలా సార్? లోన్ వస్తే కొంతవరకు మేము అప్పులు కట్టుకుంటాం సార్. వాళ్ళకి అన్నం పెట్టినట్టు అవుతుంది సార్. 10 మందికి కూలీలు తీయక ఇంకా 10 మంది ఉంటారు. 10 మంది కూలీలతో వరకు తీయక చేపించుకోవాల్సిందే ఉంది సార్. ఇంకా వాళ్ళు కూడా మా పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు కూడా బాధపడుతున్నారు సార్. ఈ వృత్తి మీద మేము ఆధారపడి ఉన్నాం. దీనికి ఏ విధంగా కూడా గవర్నమెంట్ నుంచి కొంచెం సలహా కావాలి. ఏదైనా కూడా లోన్ ద్వారా కానీ ఇంకోటి కానీ సహాయం చేయవాలి. బ్యాంక్ వాళ్ళని అడుగుతున్నాం, ఏదైనా షూరిటీ అంటారు. మా దగ్గర ఏం షూరిటీ ఉంటుంది? ఎంతసేపు మాకు బొమ్మ చేసుకోవాలా? మా దగ్గర 10 మంది కూలీలు ఉంటుంటారు. సాయంత్రాన్ని వాళ్ళకి కూలీలు ఇవ్వాలి. ఏ టైంలో కూడా మా దగ్గర కనీసం అంటే ఒక 8 మంది కూలీలు ఉంటేనే ఈ వర్క్ తయారు చేస్తారు. ఒకరిద్దరితో ఈ పని కానే కాదు. సంఘం అనేది ఉంది, కానీ సంఘం వాళ్ళు ఎవరేం పట్టించుకోవడం లేదు దీని గురించి. అందరికి ఇదే పరిస్థితే ఉంది. Every year, governments announce new schemes, collateral-free loans, MSME boosts, startup aids, all from the nation's consolidated fund. It sounds perfect on paper. Money flows to the people and people fuel the economy. But here's the reality. The workers we just met, the idol makers, tent builders, painters, never got that help. Not just because they didn't try, but because the system doesn't reach them. Let me break it down like a case. 3 citizens, all taxpayers, all promised equal access. Raju, a daily wage worker, pays GST on everything he buys. Priya, a school teacher, pays income tax and GST. Mr. Kapoor, a business owner, pays corporate and income tax. On paper, they all qualify for government-backed loans. In reality, the gatekeeper is not the government, it's the bank manager.
The government says give the loan, boost the economy. The manager thinks if it fails, my career is over. That's where it breaks. The fear of blame outweighs the promise of growth. Raju can't read the forms, he gave up. Priya's CIBIL score fails her. She walks away. Mr. Kapoor, he gets the loan, but only after paying a small speed fee. Result, 2 failures, 1 corrupted success. The problem isn't that India lacks schemes. The problem is that the system fears its own people. Public money is meant to circulate for growth, but instead it's trapped behind paperwork, risk and hesitation. As the idol dissolves, so does the illusion of completion. For the ones who built him, the potters, the painters, the laborers, their year begins today. The soil returns to the earth, the blessings returns to the people, and the waiting begins for another Ganapati to rise again from the same clay. The festival is not just faith, it's a reflection, a mirror of a system where creations and dissolutions repeat endlessly, just like our economy, just like our democracy. We fear that AI will replace jobs, but tell me, who will replace the fourth pillar of democracy? You. Can you?